భోలాశంకర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర అనే గ్రాఫిక్స్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫిల్మ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభంలోనే అంచనాలు భారీ లెవెల్లో ఉండేవి. కానీ ఏడాది విడుదల చేసిన టీజర్ కారణంగా ఈ సినిమాపై కొంచెం అంచనాలు తగ్గాయి. గ్రాఫిక్స్ మీద విమర్శలొచ్చాయి. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి, కల్కి రేంజ్లో ఉంటాయని ఊహిస్తే ఆ స్థాయిలో విజువల్స్ లేవు. గ్రాఫిక్స్తో పాటు సినిమా మొత్తం హై రేంజ్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమా మీద అంచనాలు పెంచడానికి త్వరలోనే ఈ సినిమా పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాట కోసం పనులు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు కీరవాణి మాస్ బీట్ ఇచ్చారట. త్వరలోనే మొదటి పాట అప్డేట్ రానుంది. ఈ పాటతో అంచనాలు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. స్టోరీ వివరాల్లోకి వెళ్తే, ఒక బ్రహ్మరాక్షసుడు భూమి మీద ఉండే చిన్నపిల్లలను, స్వర్గలోకంలో ఉండే దేవకన్యలను ఎత్తుకొని పోతుంటాడట. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి తన పయనాన్ని సాగిస్తారట. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం 3 లోకాల ప్రయాణంని కొనసాగిస్తారట. ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు తారసపడతారు. మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసు నుండి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుందంట. అంతేకాకుండా ఆ దేవకన్య చిరంజీవిని గమ్యస్థానానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అసలు ఆ బ్రహ్మరాక్షసుడు ఎందుకు చిన్నపిల్లల్ని, దేవకన్యలను అపహరించి తీసుకెళ్తున్నాడు? అతని ఉద్దేశం ఏమిటి? హీరో అతనితో వీరోచితంగా పోరాడి ఎలా తన సోదరి బిడ్డను కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడంట డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయంలో ఒక్కటి శ్రద్ధ తీసుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ గ్రాఫిక్ వర్క్ కారణంగానే ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదని అంటున్నారు. ఎప్పుడు సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడింది. వాయిదా వేసిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఉగాదిలోపు విడుదల తేదీ వెలువడే అవకాశాలున్నాయి. తాజాగా మే 9న రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న అది కూడా ఇంకా డౌట్ లాగానే ఉంది. దీని ప్రకారం విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్లనే ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదని తెలుస్తుంది. ఈ సినిమాను పూర్తిగా విజువల్ వండర్గా ఉండాలనుకుంటున్న మేకర్స్ ఖచ్చితమైన అవుట్పుట్ కోసం మరికొంత టైం తీసుకోబోతున్నారట. దీంతో అభిమానుల్లో ఆతృత పెరిగిపోతుంది. ఇప్పటి పరిస్థితి చూస్తే విశ్వంబర ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువ. కానీ మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ పైన గట్టి